దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథమును 16 కీర్తన 8వ వచనంలో మనం చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం ఎంత బాగుంది కదా. ఇక్కడ రాయబడి ఉంది, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అంటే అర్థం ఏమిటి? మన యొక్క గురి ఎప్పుడు కూడా మన దేవుని మీద ఉంచాలంట. అందుకే రాయబడి ఉంది, సదాకాలము దేవుని అందు నా గురి నిలుపుచున్నాను. ఇంకా రాయబడి ఉంది, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని రాయబడి ఉంది. ఇది పాత నిబంధనలో ఉన్న కాలంలో మనం చూస్తున్నాం. ఇది అంటే అందరికీ ఇలాగే ఉంటుందా, లేకపోతే వ్యత్యాసం ఉంటుందా? అంటే దేవుడు మనతో ఉంటే, అంటే మనం కుడి పార్శ్వంన అని అంటే ఒక వ్యక్తిగా నిలబడితే మన కుడి పార్శ్వంలో లేదు అంటే, ఇది పాత నిబంధనలో రాయబడిన మాటలు కీర్తనలో. కానీ ఈరోజు మన కొత్త నిబంధన కాలము, అంటే న్యూ టెస్టమెంట్ కాలంలో మనం ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ భూమి మీద దిగి వచ్చిన, అంటే చూడండి, ఫస్ట్ అయితే తండ్రి అయిన దేవుడు అని చెప్పాలంటే పాత నిబంధన, యెహోవా అయిన దేవుడు అని మనం చెప్తాం. తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే కొత్త నిబంధన వచ్చినప్పుడు యేసు ప్రభు సంచరించిన దినాల్లో ఒక మానవుడిగా ఆయన కొన్ని సంవత్సరాలు మాత్రమే మన మధ్య సేవ చేశాడు. అంటే ఆయనే అంటాడు, నేను వెళ్ళిపోవుట మంచిది అంటాడు. నేను వెళ్ళిపోని ఎడల ఆదరణకర్త మీ ఎద్దకు రాడు అంటున్నాడు. అంటే ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడు? ఒకవేళ మానవుడిగా ఉంటే ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయన కుడి పార్శ్వంలో నా పక్కన వచ్చి నిలబడవచ్చు. అంటే ఎంతమంది దగ్గర అలా నిలబడగలడు? ఒక్కరి దగ్గర మాత్రమే. కానీ ఆయన ఇప్పుడు పరలోకంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు గనుక ఈరోజు మనకున్న నిరీక్షణ ఏమిటంటే, ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయి మీకు నా ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త నా ప్రక్కన కాదు, నా మీద కాదు, నాలో. మీరందరు తెలుగు ప్రజలు, అంటే నా ప్రక్కన ఉంటే నా ప్రక్కన ఉన్నాడని చెప్పవచ్చు, వెళ్ళిపోవచ్చు, రావచ్చు. నా పైన ఉంటే పైన ఉన్నాడని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు అది కాదు. ఆయన నాలో, హీ ఈజ్ ఇన్ మీ, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ. ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నేను వెళ్ళిపోవటం మంచిది. ఆయన ఇంకా అంటున్నాడు, నేను ఇచ్చే జీవ జలమును త్రాగేవారు అది వానిలో ఊరేడి. అర్థమేంటి? వానిలో అంటే నాలో ఊరేడి జీవ జలముగా ఉంటుంది అని. అంటే నాలో ఇప్పుడు ఉన్నది ఏమిటంటే, నేను మాట్లాడుతున్నది కానీ, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు కానీ నాలో ఉన్నది జీవజలము, ద లివింగ్ వాటర్. అది నాలోనికి పోయి నన్ను నింపుతూ నాలో నుండి అది ఉప్పికి పారును అని రాయబడి ఉంది. నాలో నుండి బయట కూడా నేను మాట్లాడుతున్నప్పుడు అది ఉప్పికి పారును. ఈరోజు మన జీవితంలో ఆ రీతిగా మనలో నుండి పారుచున్న ఒక అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవం, ఇతరులకు కూడా మనం ప్రయోజనకరంగా మనం జీవించడానికి మనలో నుండి జీవ జల నదులు పారాలని మనం ఆశపడదాం. ఆ రీతిగా ఇతరులకు కూడా మనం ప్రయోజనంగా మనం ఉంటాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యమును దాని ద్వారా ఇతరుల జీవితంలో కూడా మీ ద్వారా ఆయన చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, ఇంతవరకు నడిపించిన యెహోవా ఇంకా ముందు కూడా మీరు నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. మాలో జీవ జల నదులుగా ప్రభువా మీరు ప్రవహించుచున్నారు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇతరులకు కూడా మేము దీవెనకరంగా ఉండినట్లు మీరు కృప చూపించండి ప్రభువా. మాలో ఉన్న జీవ జలము ఇతరులకు కూడా పారడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరో ఒకరు మీ నడుములో, ఎముకల్లో మీరు అవస్థతో మీరు ఉన్నారు. ఈ రికార్డింగ్ నేను చేస్తున్నప్పుడు ఇది వింటున్న మీరు ఈ రోజు ఆ బాధలో మీరు ఉంటే మీరు పరిపూర్ణ స్వస్థతను మీరు పొందుచున్నారని నేను చూస్తూ ఉన్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్. మీరు ఆ రీతిగా ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.